దేవుని మాటలు విని, దేవుని గైకొని, దేవుడు చెప్పిన విధంగా నడిచినటువంటి కొంతమంది వ్యక్తులను మనము నిన్న రాత్రి ఉపవాస ప్రార్థనా దినమున గమనించి ఉన్నాం. ఇప్పుడు ఇంకొంతమందిని చూసుకుంటూ ఈ టాపిక్ని ఈ రోజుతో మనం ముగించుకుందాం. నిర్గమకాండము నిన్న సంఖ్యాకాండంతో ముగించాము. నిర్గమకాండము 33వ అధ్యాయము నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే గారితో యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడినట్టు మనం గమనిస్తాం. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, యెహోవా స్వరమైనను ఆయన స్వరూపమైనను చూసిన నరుడు లేడు, చూచిన వాడు బ్రతకలేదు అని చెప్పి బైబిల్లో ఉంటుంది. మరి ఇక్కడ మోషే ముఖాముఖిగా దేవుణ్ణి చూచెను అని ఉంటుంది. ఈయన ఎవరు అనంటే క్రీస్తు. తండ్రి సమీపించరాని తేజస్సులో ఉన్నాడు అని చెప్పి బైబిల్లో మనకి కొన్ని చోట్ల తెలుస్తూ ఉంటాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు మోషే గారితో ఒక స్నేహితుని లాగా మెలుగుతూ ఆయన ముఖాముఖిగా మోషే గారికి కనిపిస్తూ ఈ విధంగా పాటించండి, ఈ విధంగా చెయ్యండి అని చెప్పి ఆజ్ఞలను ఇజ్రాయేలీని ఏ విధంగా చెయ్యాలి, సరిక్రమంలో పెట్టాలి అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇస్తూ వచ్చాడు. సో మనం చూసినట్లయితే ఇక్కడ మోషే గారిలో ఉన్నటువంటి గుణం యేసుక్రీస్తు ప్రభువారికి నచ్చి ఆయన మోషే గారిని ఎన్నుకోవటం జరిగింది. సో మనము కూడా మోషే గారిలో ఉన్నటువంటి గుణాలను మన గుణాలతో సరిపోల్చుకొని, ఒకవేళ ఆయనకు ఉన్నటువంటి గుణములు మనలో లేనట్లయితే వాటిని అవలంబించుకొని ఆయనలాగా మారినట్లయితే దేవుడు మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడతాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనం. వాటి విషయంలోను ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇజ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. అంటే ఇప్పటిదాకా యెహోవాను చూసినటువంటి వ్యక్తి ఇజ్రాయేలీలలో ఇప్పటిదాకా పుట్టలేదు అని దేవాది దేవుడు గొప్ప సాక్ష్యంగా ఇస్తున్నాడంటే మోషే గారి వల్ల ఇప్పటిదాకా ఈ లోకంలో ఎవరు లేరు అని ఇజ్రాయేలీలకు చెప్తా ఉన్నాడు, మనకి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి అట్టి మనస్తత్వం కానీ అట్టి ఆలోచనలు కానీ మోషే గారి వంటి గుణములు కానీ ఇప్పటి మనుషులలో ఎవరిలోనూ లేవు అని చెప్పి సూటిగా దేవుడు మనకే తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నాతో మాట్లాడండి, నాకు కనిపించండి, నాకు సమాధానం ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ముఖాముఖిగా చూసినటువంటి మోషే గారిని ఒకసారి అప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆయన నడిచిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే సేమ్ ఆయన విధంగా మన బ్రతుకును మార్చుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ముఖాన్ని మనకి చూపిస్తాడు. తర్వాత అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను.
సో యెహోవా దేవుడు ఒకరి గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక మనుష్యుని గూర్చి. ఎవరు ఆ మనిషి అని అంటే దావీదు గారు. ఇతను నాకు ఇష్టమైన వాడు, నేను చెప్పిన ప్రతి పని చేస్తాడు, నేను ఏ పని చెప్పినా నేను చేయను అన్న మాట నోట్లోంచి రానివ్వడు, ఎంత కష్టతరమైన పని సరే చేస్తాడు, నేను చెప్పిన ప్రతి ఆజ్ఞను చక్కగా కట్టుదిట్టంగా పాటిస్తాడు, నాకు ఇష్టమైనటువంటి ఇతడు అని చెప్పి ఈయన గూర్చి యెహోవా దేవుడు దావీదు గారి గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. అయితే ఆ విధంగా మన జీవితం ఉందా? మనము తర్వాత అంత్య దినాల్లో భూమి అంతమైపోయాక తీర్పు దినాల్లో దేవుని యెహోవా ఎదుట, తండ్రి ఎదుట నుంచున్నప్పుడు కుమారుడు మన గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా మన జీవితం ఉందా? యేసుక్రీస్తు ప్రభువు నుంచోబెట్టి, అయ్యా ఈ మనుషుడు ఎంతో గొప్పగా జీవించాడు, నేను చెప్పినట్లుగా బ్రతికాడు, ఈయనంటే నాకు ఇష్టం, నా ఉద్దేశపూర్వకంగా బ్రతికాడు ఈయన జీవితం అని చెప్పేటట్లుగా మన జీవితం ఉందా? ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు దావీదు గారి గురించి, నాకు ఇష్టమైనటువంటి దావీదు, నా ఉద్దేశాలను నెరవేర్చేటువంటి దావీదు, నా ఇష్టానుసారుడు, నా ఇష్టాలకు ఫస్ట్ చాయిస్ ఇస్తాడు అని చెప్పి దేవాది దేవుడు ఒక మానవునికి సాక్ష్యంగా నిలిచాడు. తర్వాత మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. అందుకతడు, ఇజ్రాయేలు వారును నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. ఇక్కడ ఎవరు అనంటే ఏలియా గారి గురించి చెప్తా ఉన్నారు. ఏలియా గారు శత్రువులతో బాధపడుతూ, ఏలియా గారికి శత్రు భయం. అంటే యెజబేలు ఏం చేస్తుంది అనంటే ఏలియా గారిని చంపాలని చూస్తుంది. ఎందుకు అనంటే ఈ లోకానికి త్వరలో కరువు రాబోతుంది అని చెప్పి ఏలియా గారే వచ్చి చెప్తారు. ఏలియా గారు వచ్చి చెప్పారు, అందుకే కరువు వచ్చింది అని చెప్పి యెజబేలు ఏం చేసింది అనంటే చంపేయాలని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ చంపించేస్తా ఉంటది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు. ఈయన మాత్రం పారిపోతా ఉంటాడు భయం వేసి ప్రాణం మీద. అప్పుడు ఈయన గర్వంగా చెప్తా ఉంటాడు, ఇజ్రాయేలు వారును నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకు చూచుచున్నారని చెప్పాను. అయ్యా, నేను నీ దగ్గర రోషంగాను ధైర్యంగాను ఉన్నాను, వాళ్ళేమో నా ప్రాణం తీయటానికి వస్తున్నారయ్యా, నాకు భయం వేస్తుందని చెప్పి యెహోవా దేవునికి మొరపెడుతున్నాడు ఏలియా గారు. సో మనము కూడా దేవుని పనిలో, దేవుని దృష్టిలో రోషం కలిగి దేవుని వైపు నిలబడితే దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు ఏలియా గారికి ఏ విధంగా సహాయం చేశాడు? కాకులతో రొట్టెలు మాంసము తీసుకొచ్చి ఆయన కాకలను తీర్చాడు. సో ఆ విధంగానే దేవుడు మనకి కూడా కేకలు వేసి అంతలో అందరిని ఒక్కొక్కళ్ళు నుంచోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇస్తే దానియేలు గారు మాత్రం, అయ్యా నేను ఈ మాంసం తిన్నాను, ద్రాక్షారసము తాగను, నా కుట్టి మంచినీళ్ళు చాలు అని. ఏంటయ్యా ఏమి తినకుండా మంచినీళ్ళు ఎట్ట బతుకుతావు నువ్వు? మంచినీళ్ళు తాగి మనిషి ఎక్కువ కాలం బ్రతకలేడు, నెల దాకా నెట్టుకొస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఎట్లాగైనా పడాల్సిందే ఆహారం. అయితే నువ్వు కానీ ఇప్పుడు బరువు తగ్గినా, చిక్కిపోయినట్టు కనిపించినా రాజు నన్ను శిక్షిస్తాడయ్యా, నా మాట విని ఇచ్చింది తినయ్యా అంటే, లేదయ్యా మీరు నాకు నెల రోజులు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇచ్చి చూడండి నన్ను, నేను అప్పటికీ నీరసంగాను చిక్కిపోయి బలహీనంగా కనిపించాను అనుకో, మీరు చెప్పినట్టుగా నేను చికెన్ మటన్ ఇవన్నీ తింటా. లేదు నేను అట్టగా బలంగా ఉన్నాను అనుకో, నా ఇష్టం వచ్చింది తింటా, మీరు ఏవి తినమని చెప్పి బలవంతం చేయొద్దు అంటాడు. సరేనయ్యా అని అంటాడు. రోజు ఆయనకి ఇంకో ఫ్రెండ్స్ ఉన్నారు, ముగ్గురు, షడ్రకు మేషకు అబేద్నెగోలోని వాళ్ళకి ఇంకొంతమంది ఉన్నారు.
అలా దానియేలు గారు వెనక ఇంకొంతమంది ఉంటే వాళ్ళందరికీ నీళ్ళే ఇచ్చారు. ఓన్లీ పొద్దున్న లేకుండా నీళ్లు తాగుతున్నారు, మధ్యాహ్నం నీళ్లు, రాత్రి అంటే ఈ నీళ్లు తప్పితే ఇంకేం తినట్లేదు, తాగట్లేదు. ఇక అలా తింటూ తాగుతూ నెల రోజుల తర్వాత అందరూ చూసి షాక్. ఎందుకు? మాంసము, ద్రాక్ష రసము, చక్కగా పుష్టిగల ఆహారం తిన్న వాళ్ళ కంటే వీళ్ళే బలంగా ఉన్నారు. ఏది? నీళ్లు తాగిన వాళ్ళు. అంటే దేవునికి నువ్వు లోబడి, దేవుడు ఏది తినద్దంటే అది తినకూడదు, దేవుడు ఏది తాగకూడదంటే అది తాగకూడదు. ద్రాక్షారసం తాగొద్దన్నాడు, తాగకుండా ఉండాల్సిందే. రాజు చెప్పినా, అధికారులు చెప్పినా, డాక్టర్లు చెప్పినా, ఏం చేసినా సరే ద్రాక్షారసం తాగకూడదు అంటే తాగకూడదు. ఈయన తాగకుండానే ఆజ్ఞను పాటించాడు. దేవుడు ఆయనకు కావలసిన బలం మొత్తాన్ని ఇచ్చాడు. సో అందరికంటే వీళ్ళే బలంగా ఉన్నారు. అదే నువ్వు చెప్పింది నిజమేనయ్యా, ఏమి నీళ్ళు తాగుతున్నావు, అంత బలంగా ఉన్నావు, అందరికంటే మీరే బలంగా ఉన్నారు, సరే మీకు ఇష్టం వచ్చిందే తినండి, మేము ఇబ్బంది పెట్టమని. సో దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను వీళ్ళతో పాటించుకుంటూ వస్తా ఉన్నారు. దేవుడికి చాలా ముచ్చటేసింది అదంతా చూసి, చాలా నచ్చి, అయ్యా ఇక నుండి నువ్వంటే నాకు భలే ఇష్టం, అసలు దానియేలు అని అంటే నాకు ఇష్టమైన వాడు, నాకు ఇష్టమైన కుమారుడు, కాబట్టి నువ్వేదైనా అడిగితే వెంటనే నీకు తెచ్చిచ్చేస్తా, నువ్వేదైనా కావాలి అని అంటే వెంటనే జరిగిపోద్ది అని చెప్పి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. సో మనం కూడా అదే విధంగా నడుచుకుంటే, దేవుడు చెప్పినట్లుగానే వింటూ, దేవుడు చెప్పిన ప్రతిదీ చేస్తూ ఉంటే, దేవుడితో ఖచ్చితంగా మనం నడిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక మేలుని చేస్తాడు. తర్వాత ఒక అధ్యాయం గమనిద్దాము. కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనము. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకున్నట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇప్పుడు కొవ్విన మాంసం తింటే ఎట్లా అనిపిస్తుంది మనకి? తిన్నారా ఎప్పుడైనా? మనం తినే మాంసాలు అప్పుడప్పుడు కొవ్వు వచ్చింది. ఎలా ఉంటుంది కొవ్వు మాంసం తిన్నాక? అసలుకైతే తినరు, ఎందుకనంటే ఒంటికి పట్టిద్ది ఆ కొవ్వు అని చెప్పి. కొంతమంది తింటారు, మంచిదే కొవ్వు, మంచి కొవ్వు ఉంటుంది, చెడు కొవ్వు ఉంటుంది బాడీలో, మంచి కొవ్వు ఉండాలి. అయితే కొవ్వు ఇంతకుముందు ఇజ్రాయేలీలు ఏం చేసేవాళ్ళు అని అంటే, ఒక గొర్రెను కానీ మేకను కానీ దూడను కానీ బలించినప్పుడు వాటిలో నుండి కొవ్వు తీసేసేవాళ్ళు. కొవ్వు తీసి చక్కగా వేరుగా పెట్టి దాన్ని దహించేసేస్తారు. కొవ్వుని కరగదీస్తే నూనెలాగా మారుతుంది, దాన్ని కాల్చేస్తారు. అయితే ఈ క్రొవ్వుని తింటే అది తృప్తిగా అనిపిస్తుంది అనమాట, ఒంటికి తృప్తిగా ప్రశాంతంగా. ఒంట్లో కొవ్వు ఉంటే ఎలా అనిపిస్తుంది? ఏదన్నా ఒక 2 ముద్దలు తింటే హ్యాపీగా నిద్ర వచ్చేసింది, ఫస్ట్ కమ్మగా నిద్ర వచ్చేసింది, హ్యాపీగా అట్లా పడుకోవాలనిపిస్తుంది కొవ్వు తిన్నప్పుడల్లా. సో క్రొవ్వుని ఏ విధంగా మానవుడు తింటే మన ఒళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ విధంగా నిన్ను ధ్యానిస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది అయ్యా అని అంటున్నాడు దావీదు. ఏది? రాత్రి పడుకునేటప్పుడు ఆయన్ని ధ్యానిస్తా పడుకుంటున్నాడట దావీదు గారు. ఆయన లేచినప్పుడు వెంటనే ప్రార్థన చేస్తున్నాడట, అయ్యా నేను ఇప్పుడు బ్రతికున్నానంటే నువ్వే కారణం. కొంతమంది నిద్రలోనే చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది తెల్లవారుజామున అట్లా లేచి అటు ఇటు తిరిగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా రాత్రులు నాకు ఏ ప్రాణహాని జరగకుండా క్షేమంగా నన్ను నిద్ర లేపేలా చేసావుగా, నీకు వందనాలు అని చెప్పి ఈయన కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాడట రోజు దావీదు గారు. సో మనం కూడా అదే చెయ్యాలి. మనం ఎక్కడికైనా పనికెళ్ళి వచ్చాము, అయ్యా రాకపోకల్లో తోడుగా ఉన్నావు అయ్యా వందనాలు. ఈ మధ్య ఎవరో ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారట కుర్రపిల్లలు. వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేస్తే ఎవరిని ఒకరు గుద్దుతారు, వాళ్ళకి దెబ్బలు తగిలిన తర్వాత నెలదొక్కగలరు కుర్రపిల్లలు కాబట్టి తొందరగా. ఏ ముసలోళ్ళలో గుద్దితే ఏంది పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది? న్యూస్లో వస్తుంది అనమాట, ఎవరో 2 కుర్రపిల్లలు బాగా ర్యాష్గా తోలుతున్నారంట జమ్ములపాలెం సైడ్ అంతా 2 రోజుల నుండి 2-3 రౌండ్లు తిరుగుతున్నారంట. వాళ్ళని అదుపు చేసేవాళ్ళు లేరు చూడండి అని చెప్పి రిపోర్టర్లు కంప్లైంట్ పెట్టారు. సో ఈ విధంగా విచ్చలవిడిగా
ఉంటున్నారు ట్రాఫిక్ బయట. అయితే మనం బయటికి వెళ్ళి సురక్షితంగా వస్తున్నామంటే దేవుని కృప. ఏ ఆపద రాకుండా హ్యాపీగా, ఏ గాయం లేకుండా, ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా తిరిగి ఇంటికి వస్తున్నామంటే దేవుని కృప. హ్యాపీగా నిద్రపోతున్నాము అనంటే దేవుని కృప. కొంతమంది నిద్ర పట్టట్లేదు అని చెప్పి టాబ్లెట్లు వేసుకుంటారు కొంతమంది ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. ఈ నిద్రలో జబ్బులు ఇవన్నీ ఉంటాయి. నిద్రపోయేటప్పుడు ఆ నొప్పి ఈ నొప్పి వచ్చినా సరే నిద్ర పట్టదు. సో ఆ విధంగా లేకుండా మనం ప్రశాంతంగా రాత్రులు నిద్రపోతున్నాం. సో దానికోసం మనం దేవుణ్ణి స్తుతించాలి. మనం కడుపు నిండా అన్నం తింటున్నాం. అన్నం తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పూటకొకళ్ళు తినేవాళ్ళు ఉన్నారు, 2 పూటలు తినేవాళ్ళు ఉన్నారు, 3 పూటలు కాదు 4 పూటలు తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అయితే మనం చక్కగా కడుపు నిండా కావలసినంత ఆహారం తింటున్నప్పుడు దేవుని స్తుతించాలి. మనకు చక్కగా కట్టుకున్న బట్టలు ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. ఏమీ లేని వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అయితే అదేంటంటే ఒక వీడియో టైప్లో తీశారనమాట. ఒక డ్రామా లాగా. ఒక వ్యక్తి ఒక చెయ్యి ఉంది, చక్కగా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక 2 చేతులు ఉన్న వ్యక్తి చక్కగా 2 క్యారీ బ్యాగులు పెట్టుకొని చక్కగా ఊపుకుంటూ తీసుకెళ్తున్నాడంట. ఆ చెయ్యి లేని వ్యక్తి ఆ 2 చేతులు ఉన్న వ్యక్తిని చూసి, అబ్బా ఆ 2 చేతులు నాకు కూడా ఉంటే అంత బాగుండు, చక్కగా నేను కూడా చక్కగా పనులు చేసుకుంటా ఉండేవాడిని, ఒక్క చెయ్యేవాడిని అయిపోయానే అని అనుకున్నాడట. ఆ 2 చేతులోడు చక్కగా క్యారీ బ్యాగులు ఊపుకుంటూ వెళ్తున్నాడుగా రోడ్డు మీద. ఆ తర్వాత చక్కగా సైకిల్ దొక్కుతూ ఒక అతను కనిపించాడంట. ఆ 2 చేతుల్లో క్యారీ బ్యాగుల్లో ఉన్నటువంటి అతను ఆ సైకిల్ తొక్కే అతను చూసి, అబ్బా నాకు కూడా సైకిల్ ఉంటే బాగుండేది, నేను కూడా ఇలా చేతులతో మోయకుండా నడవకుండా కష్టపడకుండా చక్కగా సైకిల్ వెనకాల తగిలించుకొని కవర్లు హ్యాపీగా తొక్కుకుంటా వెళ్ళిపోయేవాడిని అని అనుకున్నాడంట. మళ్ళీ సైకిల్ తొక్కేవాడికి బండి నడిపేవాడు కనిపించాడట. అబ్బా నాకు కూడా ఆ బండి ఉంటే బాగుండేది, చక్కగా ఈ తొక్కే బాధ లేకుండా ఊరిని రైజ్ ఇస్తే వెళ్ళిపోయేది, కష్టపడకుండా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడట. తర్వాత మళ్ళీ బైక్ నడిపేవాడు కారు నడిపేవాడిని చూసాడట. అబ్బా కారు నాకు కూడా ఉంటే బాగుండేది, ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాను, బండి మీద వెళ్తా ఉంటే ఈ ఎండకి ఎండిపోతున్నాను, నాకు కూడా కారు ఉంటే చక్కగా నీళ్ళలో కూర్చొని ఏసీ వేసుకొని నడుపుతా ఉండేవాడు అని అనుకున్నాడట. సరే అని చెప్పి కారులో ఉండేవాడు డ్రైవరు వెనకాల ఓనర్ కూర్చున్న కారులో చూశాడంట. అబ్బా నాకు కూడా డ్రైవర్ ఉంటే బాగుండేది, డ్రైవర్ పెట్టుకునేంత డబ్బులు ఉంటే బాగుండేది, నేను నడపకుండా వెనక కూర్చొని హ్యాపీగా నిద్రపోతా ఉంటే డ్రైవర్ నడుపుకుంటూ వెళ్ళిపోయేవాడు అని అనుకున్నాడట. ఈ డ్రైవర్ ఏం చేశాడు, సొంత కారు ఉన్న ఆయన చూసి, అబ్బా నాకు కూడా కారు ఉంటే బాగుండేది, ఒకటి దగ్గర పని చేయకుండా అంటే మనిషికి ఏముండదు, తృప్తి ఉండదు. ఒకటి కాకపోతే ఇంకా 5 కావాలి, ఇది ఉందరా మనకు చాలరా అని అనుకోడు. వాళ్ళకి అది ఉంది, నాకు కూడా అది కావాలి. అంటే ఈ విధంగా కాకుండా దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి పడాలట. బైబిల్లో ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు కడుపు నిండేంత ఆహారం చాలు. ఒకవేళ నిండింది అనుకో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేనైతే అన్నం తినేసాను, ఇప్పుడు బిర్యానీ తెస్తే తినగలనా? తినలేను. దానికి కావాలంటే తొక్కేసి కూడా వెళ్తా పక్కకి. ఎందుకు? నా కడుపు నిండిందిగా, ఇక వెళ్ళదు దేని మీదకి. సో అలాగే ఒకవేళ నా కడుపు నిండిపోయి మిగిలిన ఆహారాన్ని నేను పడేస్తానేమో, కాబట్టి నాకు ఎక్కువ వద్దు, మితం చాలు. నాకు ఎక్కువ డబ్బులు కూడా వద్దు, కొనుక్కున్న నా బట్టలకు కావాల్సినంత డబ్బులు, నాకు ఉండటానికి ఇల్లు కట్టుకోవాల్సినంత డబ్బులు, నా పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళని ఎవరికైనా సహాయం చేసేంత డబ్బులు చాలు. అంతకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకో, ఏమొచ్చేసింది మనిషికి? గర్వం వచ్చేసిద్ది, పొగరు వచ్చేసిద్ది, అహంకారం వచ్చేసిద్ది. ఇవన్నీ వచ్చినాయి అంటే పాపంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి నాకు అవి ఏం వద్దు, మితం చాలు. సో ప్రతి ఒక్కరు ఈ విధమైనటువంటి ప్రార్థనలన్నీ మనం నేర్చుకోవాలి. ఈ విధంగా నేర్చుకుంటే దేవుడు మంచిగా మెచ్చుకొని, అబ్బా నాకు ఇష్టమైనటువంటి వాడవు నీవు అని అంటాడు అప్పుడు దేవుడు. అని అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకు కావాల్సిన ప్రతీది ఇస్తాడు. ఎందుకు? దేవుడు చెప్పింది మనం చేస్తే మనకు కావాల్సింది ప్రతిదీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకొక మాటను గమనిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం.
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సో మనము ఎప్పటికైనా సరే దేవునితో సమాధాన పడాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకు అనంటే మన కోసం అన్యాయంగా ఆయన్ని సిలివేశారు, మన కోసం అన్యాయంగా ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు, మన కోసం అన్యాయంగా ఆయన్ని నిందలు వేసి చంపేశారు. కాబట్టి ఎప్పటికైనా సరే మనము ఆయన చేసిన త్యాగాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, ఆయన చేసిన ప్రతీది గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చేసిన త్యాగము ఈ లోకంలో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడా చెయ్యలేదు, చెయ్యలేరు కూడా. సో ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనం ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. కాబట్టి దేవునితో నడవాలి అనంటే దేవునికి ఇష్టంగా ఉండాలి, చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు చెయ్యాలి. దేవుడు ఏం చెప్పినా సరే చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తాడు, నీకు కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు చేస్తాడు. నువ్వు అడగటం ఆలస్యం వెంటనే బయలుదేరి నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి దేవాది దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఇటు మాటలు ప్రతి ఒక్క హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ చిన్న మాటలు దేవుడి యొక్క నామంలో ముగిస్తా ఉన్నాను. అందరు తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడును ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్న తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభువా. నేటి వరకు మెరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు నన్ను గ్రహించారు, వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోషణగా మీరు మమ్మల్ని లాగా చేయకుండా మమ్మల్ని బట్టి సజీవులకు ఉంచారు, వందనాలు. అయ్యా నా తండ్రి ప్రభు, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు, మీకు స్తోత్రాలు. నా తండ్రి ప్రభు, మేము విన్నటువంటి వాక్య భాగం ఎక్కడ తొట్టులో పోకుండా నా తండ్రి ప్రభు మీరే తోడుగా ఉండి సహాయం చేసి అయ్యా నా తండ్రి ప్రభు హృదయంలో నివసింపజేయుటకు సహాయం చేయండి. వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి. అయ్యా దినదినము వారు దీని విషయంలో నెవరు వేసుకుంటున్నా తండ్రి వారి జీవితాలను సరి చేసుకునే కృపను భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నా తండ్రి నీకు స్తోత్రాలు. నా తండ్రి ప్రభు, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి మరలా నీ చిత్తమైతే వచ్చే ఆదివారం మేము మళ్ళీ ఇదే విధంగా సమకూడి స్థుతించడానికి సహాయం చేయండి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. నా తండ్రి నీకు స్తోత్రాలు. యొక్క కూడికను ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండండి. నా తండ్రి ఇక్కడి నుండి తండ్రి ప్రభు వచ్చే ఆదివారం దాకా తండ్రి ప్రభు నీ యొక్క రెక్కల కాపుదలో భద్రపరచండి. మా సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా తను ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలని ఆశతో ఉండి ఉన్నారు నాయన, ప్రతి ఒక్కరి ఆశను తీర్చండి నా ప్రభు. అయ్యా ఇళ్ల విషయంలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. కావాల్సినటువంటి ధనములు సమకూర్చండి నా ప్రభు. త్వరగా ఇంటి పనులు అయిపోయి ఇళ్లలోకి వెళ్ళి నేను స్తుతించుటకు వారికి సహాయం చేయండి. నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. నీ చిత్తానుసారంగా మా జీవితాలను మార్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకోమని యేసునామమున పెట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. Ready?